నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు? నా పేరు అశోక్ అండి. ఏం చేస్తుంటారు? మేము ఇట్లాగే బిజినెస్ అండి, మామూలుగా మొబైల్. నిన్ను అడగలేదుగా. ఎలా ఉందన్న జగన్ గారి పరిపాలన? ఉంది అబ్బో నెంబర్ 1. అయితే కానీ స్వార్థంగా చెప్తే మాత్రం మీరు టీవీ స్క్రోల్లో ఎయిరు. కానీ విషయం ఏంటంటే ఒకటన్న, ఒక మనిషిలో గమనించాల్సింది ఏంటంటే ఎథిక్స్, వాల్యూస్. ఎథిక్స్ అంటే ధర్మం, వాల్యూస్ అంటే విలువలు. ఎథిక్స్ ఈ ధర్మం ఏం చెబుతుందన్న, దేవునిపై ఆధారపడాలి, లేకపోతే ప్రజాభిమానంపై ఆధారపడాలి. కానీ రెండూ చెప్పాడు మావాడు. దేవుని దయ, ప్రజల ఆదరాభిమానాలు, ఈ రెండు తోడుండాలంటున్నాడు. ఇది పక్కన పెట్టండి అన్న. మామూలుగా ఏమైనా పవన్ కళ్యాణ్ గురించి అడగచ్చుగా ఒకసారి? ఓకే, నేను అడుగుతాను. ఇప్పుడు అంటే రాష్ట్ర రాజకీయాల్లో చూసుకుంటే మన గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్కి సంబంధించి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. కాపు సామాజిక కూడా పవన్ కళ్యాణ్ ఎక్కువ మద్దతిస్తారంటారా? కాపు సామాజిక వర్గం అది అంటే నవ్వుతుందన్న. ఎవరన్నా కాపు సామాజిక వర్గం అంటే అసలుకి కమ్మోలతో కలుతారన్నా. ఇదొక్క మాట చెప్పన్నా, అస్సలు కలవరన్నా. ఇంకొక మాట, నేను విజయవాడ నుంచి వచ్చానన్నా. ఇది మన రాజానగరం ఎమ్మెల్యే గారి సహోదరుడేనా, ఇక్కడికి వచ్చానన్నా. నేను విజయవాడ నుంచి వచ్చాను. నేను అయితే కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం ఒకటి కాదన్న, చాలా తప్పది. వంగవీటి రంగాని నేనేం తప్పు చెప్పట్లేదులే అన్న. ఎందుకన్నా వెనక నుంచి అన్నా, వంగవీటి రంగాని ఇలా కాపు సామాజిక వర్గం చక్కగా ఉద్భవించాడు. ఒక నాయకుడు ఉద్భవించాడు, ఒక తెలివైనోడు ఉద్భవించాడు, ఒక విజ్ఞాని అని ఏలుతున్నప్పుడు ఒక కమ్మ సామాజిక వర్గం బలి తీసిందని నేను చెప్పలేనన్నా. అన్న, నిజం అనేది దేవుడికి తెలుసు, నీరు అనేది పల్లం ఎరిగిద్ది, నిజం అనేది దేవుడు ఎరుగుతాడు. ఇది రుజువు అన్న. కానీ నిజం ఏంటంటే అన్న, కాపు కమ్మ ఒకటి కాదన్న. కానీ ఈ యొక్క సామాజిక వర్గంలో జగన్ గారే కానీ, ఈ వైసీపీ ప్రభుత్వమే కానీ, ఈ యొక్క ఎమ్మెల్యే కానీ దళితులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు చూడన్న. అదన్న మెయిన్. ఎవరో ప్రాడబిలిటీగా పై స్థాయికి ఎక్కడా విలువ ఇవ్వట్లేదన్న. చూడన్న, అసలుకి నిస్వార్థమైన సేవ ఇక్కడ గమనించాలన్న. మనం చాలా గొప్పదన్న. పవన్ కళ్యాణ్ మరి రాజకీయ పరంగా పనిచేస్తాడా? రాజకీయ పరంగా పనిచేస్తాడంటే నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి తెలుసన్న, ఎదుటివాడికి మాదిరిగా ఉండాలన్న. ఎదుటివాడికి మాదిరిగా ఉండాలి అంటే నేను ఇలా చేస్తున్నాను, మీరు కూడా అలా చెయ్యాలి అనే మాదిరిగా ఉండాలన్న. ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకుంటాడు, విడాకులు ఇస్తాడు అంటే మనం కూడా విడాకులు ఇవ్వాలి. ఆయన మళ్ళీ విడాకులు ఇచ్చిన దానికి ఒక అర్థం చెప్తాడన్న. ఆయన ఏమని అర్థం చెప్తాడు? విడాకులు ఇచ్చిన దానికి నేను పారితోషికం ఇచ్చాను, ఉత్తిగా ఇవ్వలేదు, వేరే దానికి చేసుకున్నప్పుడు వాళ్ళు నేను వేరే దానికి వాడుకున్నాను అని. ఏంటన్నా అది మాదిరి? అది రాష్ట్రంలో చూసుకుంటే జగన్ సైకో జగన్ రౌడీ రాజకీయం చేస్తున్నావు, అభివృద్ధి అంతా పక్కన పెట్టేసి సంక్షేమ పథకాలకి పరిమితం అవుతున్నాడు. ఏమంటుంది? కుళ్ళు, ఖచ్చితంగా కుళ్ళు అన్న. ఇది ఎలా కుళ్ళు అని చెప్తానంటే, ఎందుకంటే పెత్తందారులకు ఇవ్వట్లేదన్న పాలన. నిజంగా మాట చెబుతున్నా. నేను ఆ పార్టీ కాదు, నేను అతనికి ఓటు వేయలేదు, నేను నోటాకి వేస్తానన్న. నేను MBA స్టూడెంట్ని, ఎడ్యుకేటెడ్ పర్సన్ని, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేట్ చేశానన్న నేను 2009లో. కానీ పెత్తందారులకి ఇది నచ్చదన్న. ఈ పేదవాళ్ళు ఉంటారు కదన్నా, చాలా పేదవాళ్ళు ఉంటారు కదన్నా, వాళ్ళకి మాత్రం నిజంగా గుండెల్లో పెట్టేసుకుంటున్నారన్న. ఎస్సీ వర్గమే కానీ, ST వర్గమే కానీ అందరికీ ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఏంటన్నా? అంతెందుకన్నా, TDP వర్గంలో కూడా ఇల్లు ఇచ్చారన్న. ఆయన చాలా సున్నిత స్వభావంగా ఇది వ్యవహరిస్తున్నారన్న. ఈ యొక్క క్రమాన్ని పెత్తందారులకి ఏది ట్యాక్సులు కట్టేవాళ్ళు, భారీ ట్యాక్సులు కట్టేవాళ్ళు, ఏది ఎస్టేట్లు కానీ మెయింటైన్ చేసేవాళ్ళు కానీ, ఈ యొక్క ఫార్మసీ మెయింటైన్ చేసేవాళ్ళు కానీ, కంపెనీలు మెయింటైన్ చేసేవాళ్ళు కానీ, ఈ యొక్క ఈ కర్మాగారాలు మెయింటైన్ చేసేవాళ్ళు కానీ ట్యాక్సులు కడతారు చూడన్నా. 18% GST, 19% SST, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ ట్యాక్సులు కడతారు చూడన్నా. వాళ్ళకి నచ్చడన్న. ఆయన నచ్చడు. ఆయన
కానీ వీళ్ళు గుండెల్లో పెట్టుకుంటారన్న ఆయన్ని మాత్రం. నారా భువనేశ్వర్ గారు తప్పు చేయలేదు, చంద్రబాబు నాయుడు నిజం గెలుస్తుందని చెప్పేసి ఒక కార్యక్రమం చేస్తున్నారు, బస్ యాత్ర చేస్తున్నారు. ఏమంటారు బస్ యాత్ర గురించి? అయితే ఆమెకి నిజంగా కోటలో రాని అన్నావా, ఇప్పుడు దాకా కోటలో రానిలాగా ఏమి ఎరగని కోటలో రానన్నావా. అలా చేస్తున్నారు. నందమూరి తారక రామారావు గారి కూతురు అన్నావా ఫస్ట్ ఆఫ్ ఆల్, కోటలో రానావా ఫస్ట్ ఆఫ్ ఆల్ నుంచి. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి ఎమ్మెల్యే నుంచి మంత్రి స్థాయి నుంచి సీఎం స్థాయి దాకా కూడా ఆమె సతీమణయ్య, అప్పుడు దాకా కూడా కోటలో రానేవా. ఇప్పుడు ఆమెని బయటికి తెచ్చిన తర్వాత, ఈయన జైల్లో ఉన్న తర్వాత ఆమెకి ఒక్కసారి కూడా పదవీ విరమణ అంటే తెలుగు మాట్లాడటం కూడా, తెలుగు సంభాషణ కూడా, ఒక చాతుర్యం కూడా రావట్లేదన్న. చాతుర్యం కూడా రావట్లేదన్న ఆమెకి. చూసారా మీరు, గమనించారు లేదో? నేనైతే గమనించానన్న. ఎందుకంటే నాది తెలుగు, నాది ప్రాకృతంగా తెలుగు అన్న. ఇంకా అదర్ లాంగ్వేజ్ హిందీ ఇంగ్లీషు ఇవన్నీ సెకండ్ లాంగ్వేజెస్ అన్న. ఇప్పుడు మనది తెలుగు అన్న, తెలుగు. అయితే వాళ్ళు తెలుగుదేశం అని పెట్టుకొని కూడా ఆమెకు తెలుగు రావట్లేదన్న. ఆమెకి భువనేశ్వరి గారికి తెలుగు రావట్లేదన్న. ఎందుకు రావట్లేదు అని అంటే ఆమె కోటలో రాణి అన్న. ఎందుకు కోటలో రాణి అంటే ఆమె తండ్రి నందమూరి తారక రామారావు గారు, ఆమె భర్త ఇదే ఎక్స్ సీఎం. మనకి అనకూడదు కానీ 2 సార్లు సీఎం చేసి మనకి ఒక పేడ. నువ్వు నమ్ముతావు నమ్మపో, ఇది మాత్రం గుర్తుపెట్టుకో, స్టేట్ అంతా వినపడాలి. ఇప్పుడుకొచ్చి వర్షాలు పడట్లా రాజమండ్రిలో వర్షాలు పడట్లా. ఆడ ఎక్కడుంటే అక్కడ వర్షాలు పడవు రాజమండ్రిలో కాదు, వాడు ఎక్కడుంటే అక్కడ వర్షాలు పడవు. అంత దుస్సాంగత్యం ఏంటన్నా? దైవదేనం లేనప్పుడు ప్రజాదేనం ఏంటన్నా? ప్రజాభిప్రాయం ఉన్నంత మాత్రాన అనకూడదు కానీ ప్రజాభిప్రాయం ఉన్నంత మాత్రాన అవదన్నా. దైవాధీనం కూడా ఉండాలి. వర్షాలు పడవు, ఆడు ఎక్కడుంటే అక్కడ వర్షాలు పడవు. నేను అక్కడే సెంట్రల్ జైలు పక్కనే నేను చిన్న షాప్ అన్న, చిన్న కుటీర పరిశ్రమ నాది. ఏదో వాచీలు అమ్ముకుంటా, కలజోళ్ళు అమ్ముకుంటా నేను పక్కనే. అయినా కానీ వర్షాలు పడట్లా. వాడిని పెట్టి ఇప్పటికి ఎన్ని రోజులు? 45 రోజులు. నువ్వు నమ్మకపో, దసరాకి ఖచ్చితంగా వర్షం పడుతుంది. నేను రాజమండ్రిలో ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నాను తెలుసా? 8 సంవత్సరాల నుంచి ఉంటున్నాను నేను. విజయవాడ వాస్తవ్యుడిని కానీ రాజమండ్రిలో 8 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఫైనల్ చెప్పండి, 2000 సంవత్సరానికి టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. సీఎం ఎవరైతే సీట్ వస్తున్నాడు జగన్ గారికి? నువ్వు నమ్మకపో, ఇదంతా ఒక వేషమని, ఆ జనసేన ఒక వేషమని, ఈ చంద్రబాబు యాక్షన్ కాదు వేషం, ఇది వేషం అని అందరికీ తెలిసిపోద్దన్న.